కిడ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన చంద్ర. మరి ఆయనకి ఫ్యామిలీ టార్చర్ థీమ్ ఇస్తే మనకి పండగే పండగ. అయితే పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with Steve. ముద్దిమ్మంది పోచామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాత్రిలో జత జాతరలు ఎటుగోరు జాబిలి రహదారులన్నీ తారలైన వేళ. అండి అసుర సినిమా రిలీజ్ అయిందంటండి, ప్లీజ్ అండి. అసురా సినిమాకి వెళ్దాం కానీ నేను బెంగళూరు వెళ్తున్నా, 2 రోజులు వస్తా, రాగానే తీసుకెళ్తా. మీరు భలే తప్పించుకుంటారే. తప్పించుకోవడం ఏంటి, బెంగళూరు నుంచి రాగానే తీసుకెళ్తా. అయినా 2 రోజులు అంటే ఎలా అండి? రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం అని మీకు తెలుసు కదా. భయం ఎందుకే, ఎదురింటి వదిన దగ్గర పడుకో, ఓకేనా? నేను మాట్లాడుతుందా వదినా? ఏంటి మోహన్ ఇలా వచ్చా? ఏం లేదు వదినా, నేను 2 రోజులు బెంగళూరు వెళ్తున్నాను. ఏమో ఒక్కతి పడుకోవడానికి భయం ఉంటుంది, కాస్త మీ దగ్గర పడుకోబెట్టుకుంటారని. అయ్యో నువ్వు అంతలా అడగాల మోహన్, నా చెల్లెలాగా చూసుకుంటా. 2 రోజులు ఏం కర్మ, వారం రోజులైనా పోయిరా. రావే, తిన్నావా? తిన్నానక్క. సరే, ఏం సిగ్గుపడకు, ఇది మన ఇల్లే, అన్నీ వాడేసుకో. నీ సొంత అక్క అనుకో. అనుకో ఏంటి, నీ అక్క నేనే. దా పడుకో. ఎవరో డోర్ కొడుతున్నారు. సారీ అండి, చీకట్లో నా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చేసాను. సారీ అనుకో. అయ్యో నరహరి గారు, ఇది మీ ఇల్లేనండి. నా ఇల్లా? మరి మీరేంటి ఇక్కడ? మా ఆయన కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళాడండి, 2 రోజులు రాడు. నాకు రాత్రిపూట మా ఇంట్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, అందుకే అక్క దగ్గర పడుకుంటాకి వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. ఏమన్నారు? ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. రండి, కాలు కడుక్కోండి. ఏమన్నారు? కాలు కడుక్కోండి. మొగుడు వచ్చాడా చచ్చాడా అనేది లేదు దీనికి. దున్నపోతులా తినడం, మధ్యలో సంటర్లా పడుకోవడం. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మలో నాకు తగిలింది ఇది. ఇదిగోండి, తుడుచుకొని రండి, భోజనం పెడతాను. ఏమండి రండి, భోజనం పెడతాను. లేదండి, బయట తినేసి వచ్చాను నేను. బయట తినడం ఏంటండి? ఇలాంటి పిల్లం ఉంటే బయట తినక ఎక్కడ తింటారండి? అర్ధరాత్రి 12 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకుంటే తెలుసా? మా అలాంటి మొగుళ్ళ కోసం. భార్య చేతిలో ఇలా నాలాంటి బాధితులు చాలా మంది ఫ్రైడ్ రైస్ లో బయట తింటున్నారు, మీకు ఆ విషయం తెలియదు. నా బాధలు మీకు ఎందుకని, సరే నేను అక్కడ పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మ నిద్రపోతు. ఏంటండి ఇది? అర్ధరాత్రి మీకు దాహం వేస్తే వాటర్ తాగుతారని. మూసీ నది, కృష్ణా నది, ఆ 2 నదులకు ఎంత తేడా ఉందో. మూసీ నదిలో అసలు ఈద లేకపోతున్నా, ఏం బతుకున్నది. ఏమండి అలా లేచారు? కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టట్లేదు. నాకు కూడా నిద్ర పట్టట్లేదండి. మీకు పాత ప్లేసే కదా. కొత్త వాళ్ళు వచ్చారుగా. మీరు భలే చలాకీగా మాట్లాడతారండి. దీన్ని పెళ్లి చేసుకోక ముందు ఇంకా చలాకీగా ఉండేవాడిని అండి, చురుగ్గా కూడా ఉండేవాడిని. దీనైతే ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో చలాకీ చంటిలాగా తయారయ్యానండి. అర్థం కాలేదండి. సప్పగా అయిపోయానండి. ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కోమాలోకి వెళ్ళావు చూడు, మిడిల్లో ఉన్నావు కదా, కోమాల మిడిల్లో. అప్పుడు వచ్చానే. నేను వచ్చినప్పుడు అడగదు ఇది, ఇది లేచినప్పుడు ఎప్పుడు వచ్చారండి అడుగుతుంది. ఫ్రైడ్ రైస్ బయట తినొచ్చారు కదా. అవునే, రేపటికి సరిపడా కూడా తినేసి వచ్చాను. బయట ఫుడ్ ఎక్కువ తినకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అవునా, ఇదొకటి ఉందా నీకు? పిల్లలే సరిగుంటే బొంగుళ్ళు బయటకి ఎందుకు తింటారు, బయట ఎందుకు తిరుగుతారు? ఇది నా కోసం లేచింది అనుకుంటున్నారా? దానికి ప్రకృతి పిలిచింది కాబట్టి లేచింది. రోజు 10 సార్లు ప్రకృతి పిలుస్తుంది దానికి రాత్రంతా, అందుకు లేచింది. ఏమండి బాత్రూమ్ కొంచెం దగ్గర కట్టించవచ్చు కదా. నెక్స్ట్ నుంచి నీకు బాత్రూమ్ లోనే కట్టేస్తాను, పీర విరగడ అయిపోతుంది. నా బాధలు మీకు ఎందుకు కానివ్వండి. ఏమండి మీరు పడుకోండి. వదినా
వదినా నమస్కారం నరహరి గారు. నమస్తే మోహన్. కొద్దిగా మా ఆవిడని పంపిస్తారా? ఈ లావణ్ణి పంపించా ఇప్పుడు. సిగ్గుందా మోహన్ నీకు? తెలుగు ఉందా? నాకా? కడుపుకు అన్నం తింటున్నా గట్టి తింటున్నా మోహన్. ఏమే పడుకోవద్దా వద్దా మోహన్ నీకు? పొద్దున చప్పని డోర్ కొడుతున్నావు. తెలుగు ఉందా? చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు. ఎలా? నా భార్యను పంపించామంటే సిగ్గుందా బుద్ధిందా డోర్ వేసాడంటే వీడు. ఏం జరిగింది అసలు? నరహరి గారు, నరహరి గారు, హలో నరహరి గారు. ఏంటి మోహన్? అదే మా భార్య ఉంది మోహన్. కొద్దిగా పంపించండి. టిఫిన్ చేసి వస్తుంది లేపో. టిఫిన్ చేసి వస్తుందా? ఆ. నేను టిఫిన్ చేయాలి కదండి. బయట తినవయ్యా? ఏమైనా బయట తినట్లేదా? భార్య ఉన్నాక బయట తినడం ఏంటి? మేము తింటున్నాం కదా, ఫ్రైడ్ రైస్ తినట్లేదా బయట? ఒకరోజు బయట తిరిగి చచ్చిపోతావా? అర్థం పర్థం లేకుండా మా వేళ టిఫిన్ చేసి వస్తుంది లేపో. నా భార్యకు ఫోన్ చేస్తా. హలో హలో, ఎవరు? నేను మోహనే. రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ ఏంటి? ఇది నా భార్య నెంబర్గా. హలో హలో, హేమా, నరహరిని. టిఫిన్ చేసి వస్తుందని చెప్పాను కదా మోహన్ నీకు. నా భార్య ఫోన్ మీరు ఎత్తారంటండి. ఏ దేశంలో ఒకటి ఫోన్ ఒకటి నేనే ఎత్తుతున్నాను, ఎవడు ఎత్తలేదా? అర్థం పర్థం లేకుండా ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టాడంటే వీడు అసలు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ లో పెట్టాడంటే వీడు ఇంత డేంజర్ ఉన్నాడు. తప్పు చేశాను వీని ఇంట్లో దింపి. నరహరి గారు, వదినా. ఏంటి మోహన్ నాకు ఈ టార్చర్? నీకేంటి? నాకు టార్చర్. మా ఆవిడ టిఫిన్ చేసిందా? ఓకే పంపించండి. టిఫిన్ చేయకుండా పర్లేదు, పంపించండి. మధ్యాహ్నం వస్తుంది లేపో. మధ్యాహ్నం డోర్ వేస్తారండి మీరు. డోర్ వేసి మాట్లాడతారే. బయటికి రండి మీరు, బయటికి రండి. మాట్లాడుతూ డోర్ వేస్తారు ముఖం మీద. మా ఆవిడని కదా పంపించమంది. మీకు దండం పెడతా అండి, మా ఆవిడని పంపించండి. మోహన్, ఎవరికి దండం పెడుతున్నావు నువ్వు? మీ ఆవిడని నీ ఇంటి నుంచి నేను తీసుకొచ్చానా? లేదు లేదండి, నేనే డ్రాప్ చేశాను. మరి నువ్వు డ్రాప్ చేయడం నీ ఇష్టమే, తీసుకెళ్లడం నీ ఇష్టం. నా ఇంట్లో నా ఇష్టాలేం లేవా? ఇష్టాలేం లేవా? రేపు రాత్రి వస్తుంది లేపో. రేపు రాత్రి. అరే అయినా నా భార్య మీద నీ డామినేషన్ ఏంట్రా? నా భార్యను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంత హైట్ కట్టించాడంటే వీడు. నీలాంటి వాడే తోటి మగాడికి అసలు వాల్యూ లేకుండా పోతుంది మోహన్. నాలాంటి వాడు. నీలాంటి వాళ్ళే గోడ దూకుతావు నువ్వు, గోడ దూకుతావు మోహన్ ఆ నువ్వు. దూకరా ముఖం మీద టప్పి టప్పి డోరేస్తే నా భార్య పంపించాడు. నరారి నీకు దండం పెడతాను రా, నా భార్యను పంపించరా. అరే ఇప్పుడు కనుక పంపించలే అనుకో నీ పోలీస్ రిపోర్ట్ చేస్తా చెప్తున్నా. నువ్వు పోలీస్ కంప్లైంట్ కాదురా, నేను ఇస్తాను పోలీస్ కంప్లైంట్. హలో పోలీస్ స్టేషన్, నా ఇంట్లో దొంగతనం జరిగిందండి. 2 లక్షల క్యాష్, 4 తులాల బంగారం తీసుకెళ్ళండి. ఆ దొంగ గోడ మీదే ఉన్నాడు సార్, పట్టుకోండి. రండి సార్, ఒకసారి రండి సార్, రండి సార్. నీకు పాపం తగులుతుంది. ఎవరికి రా పాపాలు తగులుతాయి? నీ పిల్లాన్ని నీ ఇంటి నుంచి నేను తీసుకొచ్చానా? నేనే బుద్ధి గడ్డి తిని బుద్ధి గడ్డి తిని దింపాను రా. అరే నా భార్యను పంపించరా, నీ కాళ్ళు పట్టుకుంటున్నారా? మోహన్ మోహన్ మోహన్, ఎవరిని చూస్తే చండాలంగా ఉంటది. మోహన్, లే, లే. చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తాము మోహన్ అయితే. సరే 4 రోజుల్లో వస్తుంది పో. మోహన్ నువ్వు వెళ్ళు, ఫస్ట్ నువ్వు వెళ్ళు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇంత స్టడీ పక్కన రే సైకో సైకో, రే సైకో నరారి. అరే నేను సైకోనా? నేను సైకోనా? అవునరా, సాడిస్ట్ కూడా. ఓకేరా, నేను సైకోని సాడిస్ట్ని కదా. నీ పిల్లం 4 రోజులు వస్తుందని చెప్పాను కదా, 4 సంవత్సరాలకు రాదురా పో. ఏంట్రా నువ్వు మధ్య డామినేషన్ చేసేది? ఏమా ఏమా నరహరి, నేను చాలా మంచోడిని. నా ఇంకో సెట్ చూడాలనుకోక నరహరి, అర్థమైందా? ఇమీడియట్ నా గుమ్మంతో కానీ కాలు నరికేస్తాను. వెళ్ళు నీ ఇంటికి. నా భార్య పంపించలేకపోతే నరికి పోగులు పెడతా. ఏమా 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 ఏమా. ఏం జరుగుతుందండి? ఎప్పుడొచ్చారు? నిన్న వచ్చానే. నిన్నొచ్చారా? మరి ఏం చేస్తున్నారు పిలవకుండా? పిలవలేదా? నీకు తప్ప ప్రపంచం మొత్తం వినపడ్డదే నా కేక. తను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు. ఇంత సాడిస్ట్ ఉన్నావేంట్రా నువ్వు? సాడిస్ట్ కానీ ఏం సినిమా బొమ్మ చూపెట్టారు నాకు. రే ఇప్పటి నుంచి దీన్ని ఒక్క నిమిషం కూడా పక్కింటికి కాదు కదా, పుట్టింటి కూడా పంపండి రా. ఏం జరిగిందండి? ఏమి జరిగింది? పానాలు పోయి వచ్చినాయి ఇక్కడ. మోహన్ హట్టయ్యాడా? మేడం రోజా గారు, మోహన్ ఏమైనా హట్టయ్యాడా మేడం? బాగా డీప్ గా అట్టేటట్టున్నాడే. అయితే అవునా? చేసిన పనికి అవునా మేడం? మరి? అయితే నా కోసం కాకపోయినా మీకోసమైనా మోహన్ కి సారీ చెప్తాను మేడం. పిలువు. మోహన్ మోహన్ చచ్చాడు. అబ్బో బాగా హట్టయ్యాడు మేడం. మోహన్ ఒక్కసారి డోర్ తీ మోహన్, నేను నీకు సారీ చెప్తాను. ఒక్కసారి డోర్ తీ మోహన్. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా? డోర్ మాత్రం తిరిగి చెప్తున్నా నరహరి.
టూ మచ్ కట్టాడు. మోహన్ ప్లీజ్ మోహన్, ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఒక్కసారి డోర్ తీ మోహన్, ఒక్కసారి డోర్ తీ. ఏంట్రా డోర్ తీసేది? ఏంట్రా సాడిస్టా? మోహన్ నేను బేసికల్ గా సాడిస్ట్ ఏం కాదు మేడం. మరి కాక అంటే కొన్ని సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసే కాబట్టి కొన్ని బిహేవ్ చేయాల్సి వచ్చింది. కానీ సారీ, ఐఎమ్ సారీ మోహన్. సరే కానీ అలా తొయ్యకు మోహన్, బాధ అనిపిస్తుంది. ఏ మమ్మల్ని అడిగినప్పుడు మాకు బాధ అనిపించలేదా? ఆ బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది మోహన్. ఒక నిమిషం, నీ ఇంటిది ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. కాఫీ లేదు గిఫ్ట్ లేదు, నా బొంగు ప్లీజ్ మరి ఒక్క కాఫీ, ఇంత ప్లీజ్ ఒక్క కాఫీ తాగేసి వెళ్ళిపో. కాఫీ తాగి వెళ్ళిపోతావుగా? 100% వెళ్ళిపోతావు. ఏమా ఆ, ఒక కాఫీ తీసుకొచ్చి నీ ముఖం మీద కొట్టు. తెస్తున్నా. ఆగండి, ఏం చేస్తున్నారండి? కాఫీ తాగుతున్నా. ఎప్పుడైనా కాఫీ టీ తాగేటప్పుడు కాస్త వాటర్ తాగాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. తీసుకోండి. నరారి! ఒరేయ్! నరారి! నరారి! ఇది రాయిదిరా! ఒరేయ్! నీ కడుపు మాడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా? నరారి! సో మీ స్కిట్ గురించి మా స్పెషల్ గెస్ట్ ఏమనుకున్నారో చూద్దాం. రోహిత్ గారు, ఇంతకుముందు కూడా చూసాను మేము చాలా. మీ ఫ్యామిలీ డ్రామాస్ బాగుంటాయి మేము. అండ్ దిస్ ఇస్ హిలేరియస్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ గారు, Yeah. మేవి స్కిట్ కి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. సాంగ్ హైలైట్ అంతే. సాంగ్ వల్లే మొత్తం ఇంపాక్ట్ అంతే. చాలా బాగుంది స్కిట్. మీ మీ యాక్షన్ స్పీక్స్ అంతే. విజయ్ గారు, చాలా బాగుందండి. చంద్ర గారు, రవి గారు యాజ్ యూజువల్ గా బాగా చేశారు. టైమింగ్ చాలా బాగుందండి. ఓవర్ టు యు జడ్జెస్. రోజా గారు, చంద్ర ఎప్పుడు కేకే, ఎదురుగా చూస్తున్నట్టే ఉంది తప్ప ఒక స్కిట్ లాగా నాకు అనిపించింది. అందరూ సూపర్బ్ గా చేశారు, చాలా బాగుంది. నాగ్ బాబు సార్, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఒక గంటలో వస్తే వీళ్ళు 4 గంటలో వస్తే వీళ్ళు సాయంత్రం నాలుగు వస్తే వీళ్ళు రోజులు. 4 సంవత్సరాలు ఆడు గోల గోల నాకు పెట్టి డౌట్ వచ్చింది ఏమైపోయింది లోపల, ఏం జరుగుతుందని. గోడ దూకి వచ్చినాడు, పోలీసు పట్టించారు, డబ్బులు పోయినాయి చెప్పడం హైలైట్. మొత్తం స్కిట్ కూడా నీ పెర్ఫార్మెన్స్, రవి పెర్ఫార్మెన్స్ తోటి ఎరగొట్టేశారు. సూపర్, చాలా బాగుంది.